నా పేరు కేఎల్డి నాగశ్రీ. నేను బాబా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ సంస్థ మేము అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెయిన్ మా పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉమెన్ అడ్వకేట్స్ కానీ ఉమెన్ అట్రాసిటీస్ ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్నో అట్రాసిటీస్ని మేము అందరం కూడా వీటిని సమన్యాయం మొత్తం ఉమెన్ అడ్వకేట్స్కి, అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్న ఉమెన్కి సహాయ సహకారాలు లీగల్గా ఇవ్వడం కోసం, మెయిన్ లీగల్గా మేము వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం, లీగల్ అవేర్నెస్ కోసం. ఎంతోమంది ఆడపిల్లలకి లీగల్ అవేర్నెస్ లేకపోవడం, అంతేకాకుండా చిన్న పిల్లల మీద కూడా ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి. అది మహిళలకి వాళ్ళకున్న చట్టాలు ఏంటి, వాళ్ళకి ఏమేమి వర్తిస్తాయి అన్నది కూడా ఎంతోమందికి ఏమీ తెలియదు. చాలా అన్యాయానికి గురి అవుతున్న ఈ మహిళలందరికీ కూడా సహాయ సహకారాలు లీగల్గా చేయడానికి మా వంతు మా కృషి చేయడం కోసం అని చెప్పి మేము స్థాపించడం జరిగింది. దాంట్లో మా మెయిన్ ఆబ్జెక్ట్స్ ఎంటైర్ ఉమెన్ ఫ్రెటర్నిటీస్కి జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాయడం కోసం వాళ్ళు ఎవరైతే ఉమెన్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా క్లాసెస్ కండక్ట్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. కొంతమంది ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు ట్రబుల్ పడుతున్నారు. వాళ్ళకి ఏ విధంగా సహాయం అందిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళందరికీ కూడా ఏదన్నా అన్యాయం జరిగినా కూడా, ఏదైనా అట్రాసిటీ జరిగినా కూడా పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయకపోయినా కూడా మేము మా సైడ్ నుంచి అందరూ పోలీసు హైయర్ ఆఫీషియల్స్తో కానీ, కలెక్టర్ గారితో కానీ, జ్యుడిషియల్ పిఎల్ఎస్ఏతో కూడా సమన్వయం అయ్యి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వడం, న్యాయం జరగడం జరిగే వరకు. అంతేకాకుండా ఇంకా రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ గారు కూడా, అనిత గారు కూడాను మాతో కలిసి మేమందరం కలిసి కూడాను ఇది గవర్నమెంట్ వైజ్ కూడా మేము ముందుకు తీసుకెళ్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్లో కూడా మెంబర్స్ని చేసుకుని, ఒక మెంబర్ ఉంటారు కంపల్సరీ రెవెన్యూ సైడ్ నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారు, అంతేగాని మన జనసేనాని, మన కుటుంబం, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ ఒక మెంబర్గా ఉండి మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.